Hello everybody, welcome to this video. Today we're going to discuss about how we can start a successful business with zero investment. In a sense, so there are 7 business models exist in the world. So if you take any business model, there must be exist in these 7 business models. So మనకు ఇక్కడ 7 రకాల బిజినెస్ మోడల్స్ ఉంటాయి. మనం ఏ బిజినెస్ తీసుకున్నా కూడా ఈ 7 రకాల బిజినెస్లో ఎక్కడో ఒక దగ్గర రిలేటెడ్గా ఉంటుంది. సో ఈ 7 బిజినెస్ మోడల్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం వాటి గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ బిజినెస్ మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ మోడల్. ఈ బిజినెస్ మోడల్ స్టార్ట్ చేయాలంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, పీపుల్ ఉండాలి, లాట్ ఆఫ్ పీపుల్ ఉండాలి, ప్లస్ మనకు ప్లేస్ ఉండాలి, గోడౌన్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సో ఇవన్నీ స్టార్ట్ చేయాలంటే మనకు ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్, ఎఫర్ట్ అండ్ మనీ యాజ్ వెల్. సో ఇనిషియల్గా దీన్ని మీరు స్టార్ట్ చేయాలంటే 3 నుంచి 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. యాజ్ అ ప్రాఫిట్గా 1 lakh రూపీస్ తీసుకోవాలి అంటే పర్ మంత్. సో సెకండ్ బిజినెస్ మోడల్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. సో నువ్వు ఏదైనా కంపెనీకి డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి? నీకు గోడౌన్ ఉండాలి, నీకు స్టాక్ మెయింటైన్ చేయాలి. సో అంతా మూవ్ చేయడానికి లాట్ ఆఫ్ పీపుల్ కావాలి. అగైన్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ మనీ అండ్ టైమ్ ఎఫర్ట్. సో దీంట్లో కూడా నువ్వు 3 నుంచి 4-5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. యాజ్ ఎ 1 lakh రూపీ పర్ మంత్ యాజ్ ఎ ప్రాఫిట్గా తీసుకోవాలంటే. సో థర్డ్ బిజినెస్ మోడల్ ఈజ్ రీటైల్ బిజినెస్ మోడల్ అంటే బిజినెస్ మీరు చూస్తారు జనరల్ కిరాణా షాప్స్ అండ్ డిమార్ట్స్ ఇవన్నీ కూడా రీటైల్ సెక్టర్ సంబంధించినవి. ఇక్కడ కూడా మీరు ఒక రీటైల్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీరు అగైన్ స్టాక్ మెయింటైన్ చేయాలి అండ్ స్టోర్ మెయింటైన్ చేయాలి, ఒక పర్సన్ మెయింటైన్ చేయాలి. సో ఇట్ విల్ అగైన్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్, ఎఫర్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో దీని స్టార్ట్ చేయాలి కూడా మీకు అట్లీస్ట్ 2 నుంచి 3 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. యాజ్ ఏ 30,000 to 40,000 రూపీస్ యాజ్ అ ప్రాఫిట్గా పర్ మంత్ తీసుకోవడానికి. అండ్ ఫోర్త్ బిజినెస్ మోడల్ ఈజ్ సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ మోడల్. సో ఇక్కడ ఏంటంటే పీపుల్ పేయింగ్ అమౌంట్ ఫర్ యువర్ సర్వీస్ ఆన్ అవర్లీ బేసిస్. లైక్ ఇప్పుడు మీరు లాయర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, మీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, పీపుల్ మీకు అమౌంట్ అనేది రిటర్న్ చేస్తారు. సో ఇది స్టార్ట్ చేయాలన్నా కూడా ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. ఎందుకంటే ఒక డాక్టర్ కంప్లీట్ చేయాలంటే మీరు అట్లీస్ట్ 1 crore ఇన్వెస్ట్మెంట్ చేసి చదివిన తర్వాత అక్కడి నుంచి మీరు 1 lakh రూపీస్ అనేది తీసుకోవచ్చు. తర్వాత సో ఫిఫ్త్ బిజినెస్ మోడల్ ఈజ్ ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్ మీన్స్ సో ఈ పైన అన్నిటికంటే పోలిస్తే ఇది కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒక నేమ్ ఫేమ్ ఉన్న కంపెనీ దగ్గర నుంచి మీరు ఫ్రాంచైజ్ తీసుకొని అక్కడి నుంచి మీరు ఈజీగా మీరు డైరెక్ట్ ఏంటంటే కస్టమర్ సర్వీస్ చేయడం ఉంటుంది. సో ఇక్కడ మీరు బ్రాండింగ్ ఇవన్నీ కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. బట్ ఇట్ విల్ టేక్ ఆల్సో లాట్ ఆఫ్ టైమ్, ఎఫర్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ కూడా 1 lakh రూపీ పర్ మంత్ సంపాదించడానికి అట్లీస్ట్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ 3 to 5 lakhs. సిక్స్త్ బిజినెస్ మోడల్ ఈజ్ అగ్రిగేషన్ బిజినెస్ మోడల్స్ అంటే ఏంటంటే సో ఈ సర్వీస్ అనేది సర్వీస్ ప్రొవైడర్స్ని మరియు కస్టమర్స్ని కలుపుతుంది అనమాట. లైక్ జొమాటో, స్విగ్గీ ఇవన్నీ కూడా ఒక ఈ థాట్ ఏం చేస్తుందంటే దర్ ఆర్ సో మెనీ హోటల్స్ నుంచి ఫుడ్ని కస్టమర్కి కనెక్ట్ చేస్తుంది అనమాట. ఈ బిజినెస్ మోడల్ స్టార్ట్ చేయాలన్నా కూడా జొమాటో కానీ ఊబర్ లాంటి ఇట్లాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్, ఎఫర్ట్ అండ్ మనీ. సో ఇనిషియల్గా మీరు డెఫినెట్గా 10 నుంచి 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది ఇట్లాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా. సో అక్కడి నుంచి ప్రాఫిట్ కూడా మంచిగానే ఉంటుంది. బట్ సెవెంత్ బిజినెస్ మోడల్ ఈజ్ అల్టిమేట్లీ super duper business model, that is direct selling business model. In this business model you no need to prepare your own product and you no need to maintain your own store and even you no need to maintain your own staff. ఈ బిజినెస్ మోడల్ ఏంటంటే మీరు సొంతంగా ప్రోడక్ట్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, మీ స్టాఫ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, మీరు స్టోర్ రూమ్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇక్కడ ఏంటి బిజినెస్ మోడల్ ఏంటంటే ఆల్రెడీ ఎవరితోనో ప్రిపేర్ చేయబడిన ప్రోడక్ట్, సో ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రిపేర్డ్ బై సమ్మన్ ఎల్స్. సో ఆ ప్రోడక్ట్ని మీరు మార్కెట్లో రికమెండ్ చేయడం వల్ల మీరు 30 up to 30% అంటే ఫిజికల్ ప్రోడక్ట్స్కి వస్తే up to 30% కమిషన్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మీ స్టోర్ అవసరం లేదు, స్టాఫ్ అవసరం లేదు, ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదు. మా అంటే వాళ్ళ ప్రోడక్ట్ యాక్సెస్ తీసుకోవడానికి లెస్ దెన్ 10,000తో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద 7 బిజినెస్ మోడల్స్ ఇన్ ద world. If you take any business model, there must be exist in these 7 business models. So next dive into what is an actual business. అసలు బిజినెస్ అంటే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మన లైఫ్లో విని కాబట్టి ఫస్ట్ మన మైండ్లో విన్ అయితే లైఫ్లో విన్ అవుతాం. ఎందుకంటే బిజినెస్ అనే దానికి మన కరెక్ట్ నిర్వచనం కానీ మీనింగ్ కానీ తెలియకపోతే మనం బిజినెస్కి వచ్చిన తర్వాత అవసరం మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసామే, ఆ బిజినెస్ స్టార్ట్ చేసామే, ఫెయిల్ అయ్యామే అనే ఆలోచన వస్తుంది. సో ఫస్ట్ మనం బిజినెస్ అంటే ఏంటని తెలుసుకున్నాం. Business in the sense, what is business? Business is we are taking financial risk and hope of profit.
సో బిజినెస్ అంటే మన దగ్గర ఉన్న లిటిల్ మనీ ఎక్కువ మనీగా తయారు చేసుకోవడానికి మనం ఇనిషియల్గా ఫైనాన్షియల్ రిస్క్ అనేది తీసుకుంటాము. సో మనం ఏదైతే చూస్ చేసుకున్న బిజినెస్ కనుక కరెక్ట్ బిజినెస్ మోడల్ అయితే మనం డెఫినెట్గా మన పెట్టిన అమౌంట్ అనేది రిటర్న్ బ్యాక్. నేను ఎందుకు జీరో ఇన్వెస్ట్మెంట్ అని వాడానంటే ఫస్ట్ అట్లీస్ట్ యూ నీడ్ టు నో వాట్ ఈస్ బిజినెస్. మీకు బిజినెస్ అంటే ఏంటో తెలియనికి నేను జీరో ఇన్వెస్ట్మెంట్ అని మెన్షన్ చేశాను. కానీ వరల్డ్లో ఎక్కడ కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ దెర్ ఇస్ అ నో బిజినెస్. వై? బికాస్ ఇప్పుడు చూడండి, మీరు రూపాయి బ్రెడ్ అమ్ముకోవాలన్నా కూడా కిరాణా షాప్లో ఫస్ట్ యూ నీడ్ టు ఇన్వెస్ట్మెంట్ అట్లీస్ట్ ఫర్ ద బాక్స్ ఆఫ్ బ్లేడ్స్. సో అంతే, ఎక్కడ కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ దెర్ ఇస్ అ నో ఫ్రీకెంట్ బిజినెస్ ఇన్ ద వరల్డ్. సో బిజినెస్ అంటే వీఆర్ టేకింగ్ లిటిల్ బిట్ ఫైనాన్షియల్ రేస్ అండ్ హోప్ ఆఫ్ ప్రాఫిట్. డబ్బులు ఎట్లా సంపాదించాలనే టాపిక్ గురించి మాట్లాడుతాం. మనం డబ్బులు సంపాదించాలంటే 2 things మ్యాటర్. సో మీరు ఏదైనా తీసుకునే 2 things మాత్రమే మ్యాటర్ మీరు డబ్బులు సంపాదించాలంటే. ఫస్ట్ వన్ సెల్లింగ్ ప్రోడక్ట్స్, సెకండ్ వన్ ఇస్ సెల్లింగ్ సర్వీసెస్. సెల్లింగ్ ప్రోడక్ట్స్ అంటే మీరు బిజినెస్ ఫీల్డ్లోకి వస్తారు, పైన 7 బిజినెస్ మోడల్స్ దీనికి అప్లికబుల్ అవుతాయి. సెల్లింగ్ సర్వీస్ అంటే లిటరల్గా జాబ్ చేస్తున్నట్టే. ఎందుకంటే ఇన్ సెల్లింగ్ సర్వీస్ యూ విల్ గెట్ పేడ్ అండ్ అవర్లీ బేసిస్. నీ సర్వీస్కి అవర్లీ బేసిస్ నువ్వు ఇక్కడ అమౌంట్ అనేది తీసుకుంటావు. బట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ వస్తే యూ విల్ గెట్ పేడ్ ఆన్ కమిషన్స్. ఇట్ విల్ అప్ టు 80% or 30%, 50%, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నీ ఓన్ బిజినెస్ కాబట్టి నువ్వు ఎంతైనా కమిషన్ తీసుకోవచ్చు. బట్ ఇన్ సెల్లింగ్ సర్వీస్ డెఫినెట్గా జాబ్ సెక్టార్లోకి వస్తుంది. ఇక్కడ 3 విషయాలు నేను డిస్కస్ చేయదలుచుకున్నా. ఒకటి, జాబ్లో మనం ఏంటంటే మన జాబ్ సెక్యూరిటీ. సో జాబ్ అనేది మన ఎక్కడ వరకు ఏ టైం వరకు సెక్యూరిటీగా ఉండగలుగుతుంది అనేది మనం ఫస్ట్ ఆలోచించాలి. తర్వాత సో ఈ జాబ్లో మనం ఫస్ట్ చెప్పాను నేను, వీ విల్ గెట్ పేడ్ అన్ అవర్లీ బేసిస్ అని. సో మన వర్కింగ్ అవర్స్ ఎట్లా పెంచుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ పొజిషన్. మన జాబ్లో ఒక పొజిషన్, సడన్ పొజిషన్ రీచ్ అవ్వడానికి ఏం చేయాలి, ఆ పొజిషన్ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ మన పరిస్థితి ఏంటనేది కూడా ఈ 3 పాయింట్ల గురించి మాట్లాడదలుచుకున్నాను. సో జాబ్ సెక్యూరిటీ. నేను ఇనిషియల్గా అందరూ ఏం చెప్తారంటే జాబ్ అనేది సెక్యూర్ జాబ్ కాదని చెప్తారు. బట్ నేను మాత్రం జాబ్ సెక్యూర్ అని చెప్తా. బట్ ఇది ఎప్పటి వరకు అంటే ఇట్స్ లిమిటెడ్ టైం. ఎందుకంటే ఇప్పుడు మీరు చేస్తున్న కరెంట్ జాబ్ ఏదైతే ఉందో 15,000 నుంచి 20,000 ఏదైనా కావచ్చు. కానీ పెరుగుతున్న ధరల దృష్ట్యా ఇంట్లో పప్పులు కావచ్చు, నూనె కావచ్చు, ఏదైనా కావచ్చు, వీటన్నిటి ధరల దృష్ట్యా పెట్టుకుంటే జాబ్ అనేది ఒక లిమిటెడ్ టైం వరకు సెక్యూర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మీ శాలరీ మాత్రం 15,000 ఉంటుంది, పెట్రోల్ ధర మాత్రం 95 రూపాయలు పెరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఏం చెప్పాల్సిందంటే జాబ్ అనేది సెక్యూరే, బట్ అది నీ లైఫ్ లీడ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. కానీ నీ లైఫ్ని ఒక ఫార్చ్యూన్ లైఫ్గా లీడ్ చేయడానికి మాత్రం అస్సలు యూజ్ అవ్వదు. సో జాబ్ సెక్యూరిటీ అనేది ఒక లిమిటెడ్ టైం వరకే. రేపు నువ్వు ఒక్కడ ఉన్నప్పుడు ఈ ఖర్చు పెరిగినప్పుడు రేపు పొద్దున నీకు 4 ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తర్వాత నీ ఒక్కని ఖర్చు ఈ మాత్రమే ఉంటాయి. 4 ఖర్చులు రెట్టిపోయినప్పుడు నీ శాలరీ కూడా రెట్టింపు కాకపోతే యూ కాంట్ లీడ్ యువర్ ఫ్యామిలీ విత్ హ్యాపీ. సో హ్యాపీగా నీ ఫ్యామిలీ అనేది నువ్వు లీడ్ చేయలేవు. ద సెకండ్ వన్, సో మనం ఇక్కడ ఏ సంపాదించినా కూడా అవర్లీ బేసిస్ తీసుకుంటే కనుక మనకు జాబ్లో మనం లిటరల్గా మన హార్డ్గా కష్టపడితే మనకు 12 hours ఉంటుంది. సో మీకు 15,000 వస్తాయి డివైడెడ్ బై 12 hours. తెలుసుకోండి ఒకసారి పర్ అవర్ ఎంత సంపాదిస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకు ప్రతి ఒక్కరికి 24 గంటలు ఉంటుంది. కానీ 24 ఒకవేళ మీరు హార్డ్గా పడాలనుకున్నా కూడా 24 hours కంటే ఎక్కువ మీరు వర్క్ చేయలేరు. బట్ మన ఇప్పుడు కరెంట్ లైఫ్ సిచ్యువేషన్లో 8 hours స్లీపింగ్ వెళ్తే రిమైనింగ్ అట్లీస్ట్ మీరు హార్డ్గా కష్టపడాలనుకున్న 16 hours మాత్రమే కష్టపడతారు. బట్ రేపు పొద్దున నీ శాలరీ తీసుకోవాలంటే నువ్వు మాత్రమే ఆ 16 hours కష్టపడాలి. బట్ నువ్వు ఏదైనా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లోకి వెళ్ళిపోతే ఆ వర్కింగ్ అవర్స్ అనేది త్రూ నీ టీమ్ ద్వారా పెంచుకోవచ్చు. నువ్వు ఒక 4 hours వర్క్ చేయగలిగితే నీ కింద టీము ఒక్కొక్కరు 4 hours వర్క్ చేసినా కూడా 24 hours కంటే ఎక్కువ వర్క్ చేసే అవకాశం మనకు దొరుకుతుంది. సో ఈ వర్కింగ్ అవర్స్ అని కూడా మీరు ఒకసారి పాయింట్అవుట్ చేసి చూసుకోవాలి జాబ్లో. ఓకే, థర్డ్ వన్ ఏంటంటే పొజిషన్. సో లెట్ మీ షేర్ లిటిల్ స్టోరీ అబౌట్ పొజిషన్ ఇన్ జాబ్లో మీ ఒక పొజిషన్ గురించి చిన్న స్టోరీ చెప్పదలుచుకున్నా. ఏంటంటే మీ 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకతను తన దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ ఇద్దరికి ఒక ఐడియా వచ్చింది. ఐడియాలో తన అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు, నువ్వు మాత్రం వర్కింగ్ పార్ట్నర్గా ఉన్నావు. బట్ సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత యాజ్ ఎ ఎంప్లాయీ, సో మేనేజ్మెంట్ విషయానికి వస్తే తన కొడుకు మాత్రం చైర్మన్ పొజిషన్లో ఉంటారు, నీ కొడుకు మాత్రం యాజ్ ఎ ఎంప్లాయీగా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇదంతా కూడా జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ నీ ఓన్ ఇన్కమ్ స్ట్రీమ్ అనేది నువ్వు క్రియేట్ చేసుకోవాలంటే సెల్లింగ్ సర్వీసెస్లో ఉండదు, సెల్లింగ్ ప్రోడక్ట్స్లో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నవే డేస్ డైరెక్ట్ సెల్లింగ్ అనే ఇండస్ట్రీ ఇప్పుడు భూమిలో ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే లిటరలీ
నువ్వు స్టార్ట్ చేయాలంటే లెస్ దెన్ 10,000 ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రోడక్ట్ అనేది ఆల్రెడీ ప్రిపేర్డ్ బై సమ్వన్ ఎల్స్. నువ్వు ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు స్టాక్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ నువ్వు స్టోర్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు ఆ ప్రోడక్ట్ని రికమెండ్ చేస్తే చాలు, నీకు 30% కమిషన్ వస్తుంది. యూ విల్ గెట్ టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ అండ్ హెల్త్ ఫ్రీడమ్. ఈ మూడు అనేవి కూడా నీకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది దొరుకుతున్నాయి.